వెల్కమ్ టు అవర్ ఛానల్ సీక్రెట్ చెఫ్. ఇవాళ మనం ఒక స్పెషల్ రెసిపీ నేర్చుకుందామండి. నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను, అందుకోసమని మీకు కూడా చూపిస్తామనేసి చూస్తున్నానండి. రెసిపీ విషయానికి వస్తే మనం బ్రౌన్ కలర్ శనగలు ఇంకా ఎగ్ కర్రీ అన్నమాట. దానికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసి చిటిపట్లాడాక సన్నగా చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. అలాగే కరివేపాకును కూడా ఇప్పుడే వేసుకున్నట్టయితే బాగా వేగుతాయన్నమాట. వీటిలో కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని మనం బాగా వేయించుకున్నట్టయితే తొందరగా ఉల్లిపాయ ఉల్లిపాయలు 50% వేగాయి అనుకున్నప్పుడు మనం కొద్దిగా పసుపు, కొన్ని టమాటా ముక్కల్ని మనం ఉల్లిపాయలు ఇప్పుడు ఎంత సైజ్ అయితే కట్ చేసుకున్నామో అదే సైజులో టమాటా ముక్కల్ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా బాగా 70% కుక్ అయ్యేలాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకున్నటువంటి శనగల్ని అందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలిపిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు మనకి రుచికి తగ్గట్టు కారం, ధనియాల పొడి కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి. వేసి బాగా కలిపిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి బాగా వీటన్నింటినీ ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసి జస్ట్ లైక్ 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసి 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసి మళ్ళీ బాయిల్ చేసుకోవాలండి. మనము ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా ఈ శనగల్ని, సో ఎక్కువ వాటర్ అయితే పడదండి. సో చూసుకొని వాటర్ వేసుకోండి మీకు కావాల్సినంత. లైక్ ఎలా అంటే మీకు కర్రీలాగా ఎక్కువ కావాలి అనుకున్నట్టయితే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలండి. సో మరొకసారి కలుపుకొనేసి మళ్ళీ లిడ్ పెట్టేసేసుకోవాలి. మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేసి బాగా కలుపుకుంటూ మళ్ళీ ఒకసారి లిడ్ క్లోజ్ చేసి బాగా ఉడికించుకోవాలండి. మనం ఈలోపు బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ని బాగా పైన పొట్టంతా చేసి హాఫ్ కట్ చేసుకొని మనం ఆ కర్రీలో పెట్టేసేయాలండి. చూస్తున్నారు కదా కర్రీ ఎంత మోటంగా పెట్టాము, అంత బాగా ట్రై అయిపోయింది. సో ఇంకా ఎగ్స్ అనేది హాఫ్ కట్ చేసుకొని అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీరు హాఫ్ కట్ చేసుకోకపోయినా అలాగే అయినా మంచిగా ఘాట్లు పెట్టేసుకొని ఈ కర్రీ టేస్ట్ అంతా అందులోకి వెళ్ళేటట్లుగా బాగా కలిపేసుకోవాలండి. సో చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో. మనం కొత్త రెసిపీ అండి ఇది, ఎవరు కూడా చేసి ఉండరు. నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి. నాకైతే ఇంతవరకు తెలియదు ఎవరైనా చేశారా లేదా అనేసి కూడా. సో నేను ట్రై చేద్దామని ఒకసారి ట్రై చేశాను. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే ఎంత మంచి రెసిపీ ఉంది ఇదైతే. అంతేనండి, సింపుల్ రెసిపీ మనకి రెడీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ఏదైనా మసాలాస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. వెయిట్ లాస్ వాళ్ళకే కాకుండా మామూలుగా నార్మల్గా హెల్తీగా తినాలి అనుకుంటున్నారు అలాంటి వాళ్ళని సో ఇలాంటి